సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లును నారాయణ. పై సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లును నారాయణ. నిగమ నిగమాంతవర్ణిక మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నారాయణ వెంకటనారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ. పెద్ద నంబలు అనంతగిరి కార్తీక మాస జాతర ఉత్సవాల్లో భాగంగా అనంత పద్మనాభ స్వామి కోనేరు పరిసరాలను వీక్షించి ఆనందించగలరని మనవి. అనంత పద్మనాభ స్వామి కోనేరు, ఆ కోనేటి రాయుడు వెలిసినటువంటి ప్రాంతము, ముచ్చుకుందా నది, మూసీ నది జన్మస్థానము, అనంతగిరి కొండలు, మూసీ నది జన్మస్థానమైనటువంటి ప్రదేశము. ఇక్కడ ప్రొటెక్షన్ ఉంచారు. మొత్తము మూసీ నది జన్మస్థానానికి రక్షణ కల్పించడం జరిగింది కాబట్టి బారికేడ్ నిర్మించడం జరిగింది. ఇదే మూసీ నది జన్మస్థానం. అనంతగిరి కొండలు మూసీ నది జన్మస్థానం. మూసీ నది జన్మించినటువంటి ప్రదేశం, ముచుకుందుడు తపస్సు చేసిన ప్రదేశం. దీన్నే ముచ్చుకుందా నది అంటారు. అతను ఇక్కడ తపస్సు చేసి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవడం జరిగింది కాబట్టి దీన్నే ప్రస్తుత వాడుక భాషలో మూసీ నదిగా పేరుగా మార్చడం జరిగింది. మూసీ నది జన్మస్థానము. ఇక్కడి నుంచి హైదరాబాద్ మీదుగా నల్గొండ పరిసర ప్రాంతాలకు విస్తరించి మహానదిగా కృష్ణానదిలో కలవడం అనేది జరుగుతుంది. మూసీ నది జన్మస్థలం అనంతగిరి కొండలు, మూసీ నది జన్మస్థలం. పావనమైన పవిత్రమైన ప్రదేశం. ఆ విష్ణు మహామూర్తి తపస్సు చేసి ఇక్కడనే విశ్రాంతి తీసుకున్నటువంటి ప్రదేశం, గుహాలయము. ఇప్పుడు జాతరకు వచ్చినాం కాబట్టి ఇక్కడ నుంచి జాతర పరమేశ్వరుని పద్మనాభ స్వామిని దర్శనానికి బయలుదేరడం జరుగుతుంది.